అదిగో అటు చూడండి గణపతి, అక్కడ పైన అదే గోలోకం. అక్కడి నుండి దివ్యమైన కాంతులు ఉత్పన్నమవుతున్నాయి. ముషికొత్తమా, మనం దివ్యకాంతులను చేరుకోవటానికి రోదసిలో మరింత పైకి వెళ్లాల్సి ఉంటుంది. అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. మహా అద్భుతం. ఎంతో సుందరంగా ఉంది ఈ లోకం. అవును ప్రభు, ఆశ్చర్యం. గోలోక ద్వారం దివ్య మేఘాలలో నిర్మితమైంది. సృష్టిలోని సౌందర్యము, దివ్యత్వము అంతా ఇక్కడే ఉన్నట్టు గోచరిస్తుంది ప్రభు. శ్రీ గణనాథుని దివ్య చరితాన్ని తెలిపే గొప్ప దృశ్య కావ్యం జయ గణేశ. కాంటిలో స్టూడియోస్లో